హలో హాయ్ గైస్ వెల్కమ్ టు ఎక్కేస్ తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడు మలేషియా అయితే వచ్చాము. అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అక్కడ ఇమిగ్రేషన్ కౌంటర్. సో ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మనము ఎక్కడైతే ఎయిర్పోర్ట్ అక్కడ ఫ్లైట్ అయితే దిగుతామో అక్కడ నుండి మనము ఎగ్జిట్ అయిన తర్వాత మనం ఒక కనెక్టింగ్ ఇంకా ఒక బస్ తీసుకొని పక్క వేరే బిల్డింగ్ అయితే రావాల్సి ఉంటుంది. అక్కడైతే మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో మేమైతే వచ్చాము. సో ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ లగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. అండ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మాకు ఇది KLIA ఎక్స్ప్రెస్ కౌంటర్ అయితే ఇది ఒకటి కనిపించింది. సో ఇది ఏంటంటే మన మెట్రో టైప్ అనమాట మలేషియాలో. సో చూద్దాము ఇంకా టికెట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు మన KLIA టర్మినల్ 1 లో అయితే ఉన్నాము. మా హోటల్ వచ్చేసి KL సెంట్రల్ దగ్గర ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇద్దరం అడల్ట్స్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో చూద్దాం ప్రైజెస్ అయితే ఎంత ఉన్నాయో. 110 ringgit అంట. 110 ringgit అంటే ఆల్మోస్ట్ 1800 చేంజ్ అయితే ఉంటుంది. చూద్దాం, ఒకవేళ 2-way రిటర్న్ టికెట్ కూడా పెడితే ఏమన్నా డిస్కౌంట్ వస్తుందేమో చూద్దాము. ఓకే, ఇలా చేస్తే 200. సో 10 ringgits అయితే తక్కువ ఉన్నాయి. సో మనం అయితే 20 ringgit అయితే ఇలా సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే 200 ringgit అంటే ఆల్మోస్ట్ 3600 rupees అలా ఉంటుంది. సో కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది. వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటే ట్రై చేస్తాము, లేకపోతే ఇంకైతే తీసుకుంటాము. బట్ బస్సెస్ అయితే కొంచెం తక్కువ ఫేర్ ఉంటాయని విన్నాను. సో చూద్దాము ఎలా అనిపిస్తుంది ఎయిర్పోర్ట్. బాగుంది. యాక్చువల్లీ మార్నింగ్ కదా, ఇప్పుడు యాక్చువల్లీ మేము బెంగళూరు నుండి నైట్ 11:30 అలా ఉంది మా ఫ్లైట్. సో ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. అండ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఎయిర్పోర్ట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా చాలా బాగుంది. యా గైస్, ఇక్కడ త్రీ సిమ్ కార్డ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సెల్కామ్, ట్యూన్ టాక్ అండ్ హాట్ లింక్ అని. చూద్దాం ప్రైజెస్ ఎలా ఉన్నాయో. సో ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. సెల్కామ్లో ఎలా అంటే 35 ringgit కి మనకి 15 GB అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ అది 1 month కన్నమాట. ఓకే, దిస్ ఇస్ 25 ringgit. వ్యాలిడిటీ 7 days. దిస్ వన్ సార్ 1 month. దిస్ ఇస్ 1 month. ఓకే, 15 GB truly high speed internet, 25 days, sorry 25 ringgits for 7 days. సో 1 week కి కావాలనుకుంటే మాత్రం ఇది మన 25 ringgits లో ఏదైతే వస్తుంది ట్రై చేయొచ్చు. చూద్దాం ఇంకా ఆప్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఇది వచ్చేసి 29 ringgit ఉంది, 40 GB అంట. దిస్ వన్ వ్యాలిడిటీ 2 weeks. ఓ, హై స్పీడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ లోకల్ కాల్స్. సో 40 GB అయితే వస్తుంది మనకి ఇది 29 ringgit కి. 40 GB అల్ట్రా స్పీడ్ 5G అయితే వస్తుంది. ఇంటర్నేషనల్ కాల్స్ లేవు. ఇంటర్నేషనల్ కాల్స్ లేవు, ఓన్లీ లోకల్ కాల్స్, అన్లిమిటెడ్ లోకల్ కాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్. సో 29 ringgit దాంతో కంపేర్ చేస్తే ఇది బెస్ట్ ఉంది. సో చూడండి ఇక్కడ బస్ టర్మినల్ అయితే అలా ఉంది. అండ్ KL ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవాలనుకుంటా. దీనికి లిఫ్ట్ అవుతుంది KL ఎక్స్ప్రెస్ అండ్ మెట్రోకి ఎక్స్ప్రెస్ తీసుకోవాలి. సో మేము మెట్రో తీసుకెళ్ళట్లేదు కాబట్టి బస్ తీసుకుంటున్నాము. అండ్ అరైవల్ సో ఎయిర్పోర్ట్ నుండి బయటకు అయితే వచ్చాము. మెట్రో అదే ఇక్కడ KL ఎక్స్ప్రెస్ అయితే కొంచెం కాస్ట్లీ అయితే అవుతుంది. అండ్ గ్రాబ్ ఇక్కడ లోకల్ వి అయితే 65 ringgits అలా చూపిస్తుంది నేను వెళ్ళే రూట్ కి. సో బస్సెస్ అయితే ఉన్నాయంట. సో మనం బయటకు వచ్చిన తర్వాత level 1 కి అయితే రావాలి లిఫ్ట్ లో. ఇక్కడ నుండి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ బిల్డింగ్, ఆ బిల్డింగ్ అయితే వెళ్ళాలంట అక్కడ సిటీ బస్సెస్ కోసము. సో ప్రజెంట్ అయితే ఇక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ గ్రాబ్స్ అనమాట, ఇక్కడ లోకల్ ట్యాక్సీస్ ఇవన్నీ. సో ఎయిర్పోర్ట్ బయట నుంచి అయితే వచ్చాము. సో ఇంకా నడుస్తా ఉన్నాము. సో అక్కడ కనిపిస్తుంది కదా బస్ వెళ్తా ఉంది, అది బస్ స్టేషన్ అంట. సో అక్కడికైతే వెళ్తున్నాము. చూద్దాం కాస్ట్ ఎలా ఉంటుందో. బస్సెస్ కూడా చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయని చెప్పారు. సో ఎందుకులే గ్రాబ్ కి ఇంకా KL ఎక్స్ప్రెస్ కి అంత రింగెట్స్ ఎందుకు ఖర్చు పెట్టడం అని చెప్పేసి మేమైతే ఇప్పుడు దీంట్లో అయితే వెళ్తున్నాము. చూద్దాము దీంట్లో ఎంత ప్రైస్ అయితే అవుతుందో. సో ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ నుంచి మనం వస్తాము. ఎయిర్పోర్ట్ నుండి ఇలా వస్తున్న వెంటనే మనకి ఇలా అయితే బస్సెస్ అయితే ఉంటాయి చూడండి. సో 15 ringgits, 18 ringgits అలా అయితే ఉంటుంది కాస్ట్, మినిమం ఫేరే ఉంటుంది. సో మేము వెళ్ళే ఏరియా బుకిట్ బింటాంగ్, అక్కడికైతే డైరెక్ట్ బస్సెస్ అయితే లేదు. సో మేమైతే ఇక్కడ చూడండి పూరు సెంట్రల్ అనే ప్లేస్ కి అయితే అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ 15 ringgit అయితే పడింది. సో అక్కడ నుంచి
పక్కనే ఉంటుంది మా హోటల్. సో ఇక్కడైతే తీసుకున్నాము. ఇక్కడ క్యాష్ ఓన్లీ ఉంది, అక్కడ కార్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అక్కడైతే వెళ్ళి మీరైతే టికెట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ గేట్స్ అయితే ఇక్కడ ఉంటాయి, ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా అవైలబిలిటీలో ఉంది. సో మా బస్ అయితే వచ్చేసింది, లగేజ్ అయితే బోర్డ్ చేసాము. స్మార్ట్ సిటీ ఎక్స్ప్రెస్ మేము వెళ్ళేది ఇప్పుడు. ఏసీ బస్ అయితే చాలా బాగుంది. మాకు పూడు సెంట్రల్ అక్కడికైతే 15 రింగిట్ పడింది. చాలా బాగుంది, బస్ కూడా చాలా బాగుంది, ఏసీ ఉంది. అండ్ చూడండి ఇక్కడ లెగ్ కాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్ గా ఇది కూడా ఉంది. సో ఇంకా అందరు బోర్డ్ అయితే అవుతున్నారు. ఇంకా ఇక్కడ ఇంకా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది బస్ అయితే. నుండి 1 అవర్ జర్నీ తర్వాత పూడు సెంట్రల్ కి అయితే వచ్చాము. మా హోటల్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది బుకిట్ బింటన్ లో. సో గ్రాబ్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. వాకబుల్ డిస్టెన్స్ కూడా అంటున్నారు. సో ఏదైనా షార్ట్ కట్ ఉంటే వాక్ వెళ్తాము, లేకపోతే ఇంకా గ్రాబ్ తీసుకొని వెళ్తాము. ఇది ఇప్పుడు పూడు సెంట్రల్ బస్ స్టాండ్ ఇది. సో మేము ఈ బస్ లోనే ఇప్పుడు వచ్చాము ఎయిర్పోర్ట్ నుంచి. ఇక్కడ ఒక స్కామ్ ఉంది. సో ఇక్కడ స్కామ్ ఏంటంటే మేము టర్మినల్ 1 లో అయితే ఎక్కాము, బస్ టర్మినల్ 2కి వెళ్ళింది. టర్మినల్ 2 లో సేమ్ సీట్ నెంబర్స్ ఇచ్చారు. సో సీట్ నెంబర్స్ సేమ్ ఉండడం వల్ల వాళ్ళు గొడవ పడుతున్నారు. సో ఇలా ఉంటుంది. మనము అక్కడ ఉన్న స్టెప్స్ తీసుకొని ఇలా అవుట్ సైడ్ వెళ్ళొచ్చు. హోటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీట్ అవుదాం. బాయ్. సో ఫైనల్ గా హోటల్కి అయితే వచ్చేసాము. ఇది హోటల్ అంబాసిడర్ అని బుకిట్ బింగ్టన్ మెయిన్ రోడ్ కి అయితే ఉంది. రోడ్ అయితే చాలా బాగుంది, కాకపోతే సిటీలో అండ్ మెయిన్ రోడ్ కి కాబట్టి కొంచెం రూమ్ అయితే చిన్నగా ఉంది. మేము 1 డేనే ఇక్కడ స్టే చేస్తున్నాం, అందుకని ఇంకా ఇదైతే చూస్ చేసుకున్నాము. అండ్ ఇంకా పెవిలియన్ మాల్ అయితే దగ్గరగా ఉంటుంది. సో మాకు అక్కడ కొంచెం పర్చేస్ ఉంది, అది సర్ప్రైజ్, అది తర్వాత చెప్తాము. సో అందుకోసం అయితే ఇక్కడ తీసుకున్నాము. రూమ్ అయితే చూడండి బాగుంది. ఒక చిన్న టీవీ ఇచ్చారు, అండ్ వాటర్ కెట్టల్ ఇచ్చారు, ఏసీ ఉంది, అండ్ వాటర్ బాటిల్స్ అండ్ కాఫీ, మినీ ఫ్రిడ్జ్ ఉంది. అండ్ బెడ్ క్వీన్ సైజ్ బెడ్, అండ్ మనకి కాల్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ క్లోజెట్, ఏసీ ఉంది. అండ్ వాష్రూమ్ కొంచెం చిన్నగా ఉంది, బట్ ఇంకా సిటీలో కదా, అండ్ 1 డేనే స్టే చేస్తున్నాము, సో పర్వాలేదు. గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది, కాకపోతే వాష్రూమ్ ఇదే చాలా చిన్నగా ఉంది. సో మీరు లైక్ చాలా లాంగ్ డేస్ కనుక స్టే చేద్దాం అనుకుంటే మీరు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. మేము 1 or 2 days అయితే అడ్జస్ట్ అవ్వచ్చు. మెయిన్ రోడ్ ఉంటుంది, ఫస్ట్ అయితే మెయిన్ రోడ్ ఉంటుంది కాబట్టి చాలా ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే, డే 1 ఇన్ మలేషియా కోలాలంపూర్. సో ఇప్పుడైతే ఇంకా కొద్దిసేపు అలా హోటల్లో రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మన బుకిట్ బింగ్టన్ ఎలా ఉంది ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్తున్నాము. పక్కనే పెవిలియన్ మాల్ ఉంది. సో అక్కడైతే ఒక పర్చేస్ అయితే చేయబోతున్నాము, సర్ప్రైజ్ అని చెప్పాను కదా. సో అయితే చూడండి. ఓ మై గాడ్, చూస్తున్నారు అక్కడ పెవిలియన్ మాల్, ఇక్కడికైతే వెళ్తున్నాము. పెవిలియన్ మాల్ అంత పెద్దగా ఉంది కదా, చూడడం అవుతుంది ఒక రోజులో. వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేద్దాం పెవిలియన్ మాల్ ని. చాలా పెద్దగా ఉంది. ఇది పెవిలియన్ మాల్. వామో, ఎత్తడానికి చాలా టైం పడుతుంది. సో ఇటు సైడ్ ఇంకా మాల్ లాంటిది ఇంకొకటి ఉంది. ఓకే, పెవిలియన్ మాల్ చాలా పెద్ద మాల్ ఇది. ఎన్ని ఫ్లోర్ ఉన్నాయి అబ్బాయి ఇక్కడ, ఇది చాలా పెద్దగా ఉంది. మాల్ ఎంట్రీ అయితే వెళ్దాము. స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ అనుకుంటా కాదా? మాల్ అయితే చాలా పెద్దగా ఉంది, ఎక్కడ ఏది ఉందో అర్థం అవ్వట్లేదు. సో ఒక యాప్ అయితే ఉంటుంది పెవిలియన్ ది, అక్కడ ఎంట్రీలోనే ఉంటుంది. స్కాన్ చేస్తే మనకి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే లిఫ్ట్ లో ఇక్కడ అన్ని మెన్షన్ చేసినాయి అన్నమాట. అన్ని డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు. సో అలా మనము తీసుకొని రావచ్చు. స్టార్టింగ్ మనకి తెలియని ఫుడ్ ఎందుకు తినడం అని చెప్పేసి మనకు తెలిసిన ఫుడ్ లైక్ పిజ్జా హట్, కేఎఫ్సి, బర్గర్ కింగ్ ఇలాంటివి అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇక్కడికి అయితే వచ్చాము. ఇప్పుడు ఏం తిందాం? పిజ్జా తిందాం, ఫస్ట్ ఆకలి వేసింది ఫుల్ గా. ఓకే, పిజ్జా అంటే అలాగే. సో చూద్దాం ఆప్షన్స్ ఏమున్నాయో. ఫైనల్ గా నాకు కావాల్సిన వెజ్ బర్గర్ మాత్రం దొరికింది ఇక్కడ బర్గర్ కింగ్ లో.
సో ఫైనల్ గా ద మోస్ట్ అవైటెడ్ డీజే స్టోర్ కి అయితే వెళ్తున్నాము. డ్రోన్ కొనడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చాలా ఉన్నాయి. ఐఫోన్ 15 Pro Max ఇక్కడ 512 GB వచ్చేసి 1,24,000 ఉంది. ఇండియాలో ప్రైజెస్ ఎంత ఉందో ఐడియా లేదు. సో ఫైనల్ గా డీజే స్టోర్ కి అయితే వచ్చాము. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఫైనల్లీ ఇప్పుడు అన్బాక్సింగ్ డీజే. డీజే మినీ 4 Pro డ్రోన్ కొన్న తర్వాత ఇంకా కాసేపు అలా హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇంకా మా హోటల్ దగ్గరే ఉన్న ఇక్కడ లేక్ సింఫనీ షో అనే ఒక వాటర్ షోకి అయితే వచ్చాము. ఇది KLCC పార్క్ అంటారు, ఇక్కడ ఉంటుంది. సో ఇది అలా కాసేపు అలా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది వాటర్ షో అనేది. మల్టిపుల్ టైమ్స్ లో ఉంటుంది. టైమ్స్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఉండే ఏంటంటే, అండ్ ఇక్కడ చూడండి ఎంత చాలా 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 బాగుందో. పెట్రోనస్ టవర్ అంటారు దాన్ని. అలా వెళ్తూ మాట్లాడుకుందాం. సో మీరు కనుక ఇక్కడ మలేషియాలో మీరు ఒక 1 or 2 days ఆర్ 3 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో డే 1 వచ్చేసి మీరు ఎలా ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అలా రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ ఈ KLCC పార్క్ మనం ఈ ఈవినింగ్ టైంలో అలా వచ్చామనుకోండి, 3 నుంచి 4 టైంలో అలా వచ్చేస్తాయి. 4 కానీ 5 కానీ ఆ టైంలో వచ్చేస్తే మనము అక్కడ కనిపిస్తుంది కదా పెట్రోనస్ టవర్, అది మనం ఈవినింగ్ కూడా యాక్టివిటీ కవర్ చేసుకోవచ్చు. డే టైమ్ లో చూడొచ్చు. డే టైమ్ లో చూసినట్టుగా ఉంటుంది. అండ్ నైట్ టైమ్ లో లైటింగ్ తో కూడా ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి వాటర్ షో కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి అది కూడా చూస్తూ అలా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చాలా మంది వచ్చి ఫారినర్స్ కానీ మన ఇండియన్స్ కానీ చాలా మంది వచ్చి ఇక్కడ చాలా బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. పెట్రోనస్ టవర్స్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంకా రూమ్ లో కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా బుకెట్ బింటన్ నైట్ లైఫ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని ఇంకా బయటకి అయితే వచ్చాము. ఇప్పుడు టైం ఎంత గెస్ట్ చేసి చెప్పండి ఒకసారి, ఎలా ఉంది చూడండి. ఇప్పుడు టైం ఇక్కడ నైట్ 10 o'clock అవుతుంది. అయినా కూడా ఎక్కడ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా ఉంది. ఇక్కడ చూడేది ఎంత బాగుంది. ఇక్కడ ఇది ఒక బ్యాంక్ అడ్వర్టైజ్మెంట్. అండ్ ఇది మా హోటల్ అంబాసిడర్. అండ్ ఈ పక్కనే ఒక 100 meters లో బుకెట్ బింటన్ అని క్రాసింగ్ ఉంటుందంట. చాలా ఫేమస్ అంట ఇది. హాయ్. సో ఇది క్రాసింగ్ చూపిస్తా చూడండి, ఎంత పెద్ద క్రాసింగ్ ఇక్కడ. ఇది బుకెట్ బింటన్ క్రాసింగ్ చాలా ఫేమస్. ఇది ఎట్ ఏ టైం ఎంతమంది క్రాస్ చేస్తారో చూడండి. చేస్తూనే ఉన్నారు చూడండి ఎలా క్రాస్ చేస్తా ఉన్నారో. సరే ఇంకా మేము కూడా క్రాస్ చేసేస్తాము. ఇది చాలా ఫేమస్. ఇక్కడ రోడ్స్ అన్ని చాలా బాగుంటాయి. సో అలా దాన్ని ఏమంటారు, స్కేటర్. సో అలాంటివి వేసుకొని అయితే వెళ్తా ఉంటారు చూడండి. స్కూటరా ఏమో నాకు కూడా క్లారిటీ లేదు. ఓకే, మెగ్డీ ఉంది ఇక్కడ. అండ్ అక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇది చూడండి పెట్రోనస్ టవర్స్. ట్విన్ టవర్స్, పెట్రోనస్ టవర్స్. What is the price? How much? 25. This one?
దిస్ వన్ 110. Oh, clock also. మెహందీ కూడా వేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ స్లిప్పర్స్ కావాలంటే స్లిప్పర్ షూస్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ పెట్రోనస్ టవర్స్ షోకేస్ చిన్న చిన్నవి అయితే నాకైతే చాలా నచ్చాయి. ఇక్కడైతే చాలా అమ్మాయిలకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ డిన్నర్ చేద్దాము, డిన్నర్ తర్వాత కునాఫా ఇంకా ఇవి ట్రై చేద్దాంలే. సో నైట్ లైఫ్ అయితే చాలా బాగుంది. అసలు కోలాలంపూర్లో కనుక స్టే చేస్తే కనీసం 1 or 2 days బుకిట్ బింటంగ్లో ఉండండి. ఈ ప్రైజెస్ ఎలా, ఇక్కడైతే చాలా షూ షాప్ అయితే ఉంది, చూద్దాము ప్రైజెస్ ఎలా ఉన్నాయో. 69 రింగిట్ అలా ఉంది. ఇక్కడ స్పీడ్ షో జరుగుతుంది, చూద్దాం. స్పీడ్ షో జరుగుతుంది. సో హోటల్ ఎంపైర్ అని చెప్పేసి మన ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి, చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ మసాజ్ కూడా ఉంది, మసాజ్ ట్రై చేద్దామా డిన్నర్ తర్వాత? 55-40 రింగిట్, మామూలుగా లేదు రేట్లు, చూద్దాం. మొత్తం చైనా ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ, చైనా స్టోర్ అనుకుంటా. అండ్ అక్కడ చూస్తున్నారు కదా 7-Eleven, చాలా చోట్ల 7-Eleven అయితే ఉంటాయి. చాలా ఉన్నాయి ఇక్కడ క్లాతింగ్ ఐటమ్స్ అయితే. నాకు హ్యాండ్ బ్యాగ్స్ కావాలి. మీ అమ్మాయిలకి ఏది కనిపిస్తుంది కావాలని అంటారు. ఇక్కడ ఇండియన్ ఎంపైర్ అయితే వచ్చేసాము ఫైనల్గా, చూద్దాం ఎలా ఉంటుందో. ఒక 24 hours తర్వాత తృప్తిగా భోజనం చేసినట్టుగా ఉంది. ఫుడ్ అయితే అద్దరిపోయింది, అసలు చాలా బాగుంది. ఫస్ట్ వీడియో తీద్దాం అనుకున్నా, సర్లే ఫుడ్ చూసిన తర్వాత దాన్ని బట్టి తీద్దాంలే అని అనుకున్నాను, ఊరికే తీసి వేస్ట్ అవుద్దామా అని. బట్ చాలా బాగుంది. ఇండియన్ ఎంపైర్ మన ఇది అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా బుకిట్ బింగ్టన్ క్రాసింగ్ అని చెప్పాను కదా, అక్కడ నుండి ఇలా స్ట్రైట్గా వస్తే ఒక 400 meters ఉంటుంది. నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుంది. మేమైతే పనీర్ టిక్కా మసాలా ఇంకా నాన్స్, గార్లిక్ నాన్, ఇంకా నాన్స్ అయితే ట్రై చేస్తాం. మేము ట్రై చేసిన వరకు అయితే చాలా బాగున్నాయి. అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి మెనూ చూపిస్తే చూడండి. సో చూడండి, సో బ్రదర్ మన ఛానల్ని చూసి వీడియో అయితే రికార్డ్ చేయమని చెప్పారు. చాలా నీట్గా ఉంది రెస్టారెంట్, అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. మన తెలుగు వాళ్ళు కానీ లైక్ వేరే కంట్రీస్ వాళ్ళు కానీ చాలా బాగా చేస్తున్నారు, తింటున్నారు, చాలా బాగుంది. అండ్ చాలా నీట్గా ఉంది. యా 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 థ్యాంక్ యూ. సో ఏదైనా చూడండి, 10 ringgit, 24 ringgit పర్లేదు, మన ఇండియన్ కాస్ట్లో వచ్చేస్తున్నాయి, చాలా బాగున్నాయి. బిర్యానీస్ కూడా చూడండి, చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసి 18.90, క్యాలిక్యులేట్ చేస్తే ఒక 350 రూపీస్ అలా పడుతుంది అంతే. చాలా బాగుందంట. మేమైతే ట్రై చేయలేదు, బట్ యా మేము ట్రై చేసిన వరకు అయితే బాగున్నాయి. మేము ట్రై చేసింది పన్నీర్ టిక్కా మసాలా 26 ringgit, బాగున్నాయి కొంచెం. ఎందుకంటే మనం కంట్రీకి వచ్చినాం కదా, మంచి ఫుడ్ ఉన్న రెస్టారెంట్ చూపిస్తే మనకే మంచిది అని చెప్పేసి ఇంకా కొంచెం డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నాను. యా నాన్స్ కూడా అన్ని రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. ఏదో చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే రికార్డ్ చేయాలనిపించింది. అండ్ బ్రదర్ కూడా కొంచెం ఎగ్జైట్ అయ్యి రికార్డ్ చేయమని చెప్పారు. సరే ఇంకా అన్ని రికార్డ్ అయితే చేస్తున్నాను. యా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు, వస్తే మాత్రం డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. నచ్చితే మళ్ళీ కూడా వస్తారు డెఫినెట్గా. సో ఇంకా అలా ఇంకెక్కడ వెళ్దామని చూస్తున్నాము. లైక్ చైనా టౌన్ దగ్గరనే ఉంది, బట్ చైనా టౌన్లో మనకి కష్టము. సో ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా బుకిట్ బింగ్టన్ క్రాసింగ్కి వెళ్ళేసి అక్కడ చాలా హ్యాపెనింగ్ అయితే జరుగుతుంది కదా, లైక్ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఇంకా అలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో చూద్దామని అనుకుంటున్నాము. మలేషియాలో గ్రాఫిటీ చాలా ఫేమస్, ఆస్ట్రేలియా లాగానే.
వేస్తూ ఉంటారు. గోడలు ఖాళీ ఉంటే చాలు. మన దగ్గర ఎలా అయితే ఇవి అతికిస్తారో ఇక్కడ గ్రాఫిటీ వేస్తూ ఉంటారు. సో డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత కాసేపు అలా బుకిట్ బింగ్టన్ క్రాసింగ్ అలా ఎక్స్ప్లోర్ చేసి హోటల్కి అయితే వెళ్తున్నాము. వావ్, ఇక్కడ చూడండి స్నేక్. నో ఓకే, పట్టుకుంటావా?